ఓకే సార్. ఎవరికి చెప్పరా కదా పిఏ చెప్తుందా చేయలేదు కేసీఆర్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఇంత యాబ్సెంట్ ఎట్లా ప్రారంభించారు? వాళ్ళైతే 90% ఖచ్చితంగా ఉన్నారు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అవాంతర పదవి 10th కూడా ఉంది. సెకండ్ నడుస్తుంది. కాళ్ళు నొప్పి వాళ్ళు వస్తారు కదా, నేను అనుకుంటున్నాను ఇబ్బంది ఇంత సెలవు ఇట్స్ నాట్ కరెక్ట్ కదా. 10th క్లాస్ ఇప్పుడు నాకు 10th క్లాస్ మొత్తం 10th క్లాస్ 10th ఇంటర్ సెకండ్ ఇయర్ ఇట్లా రిజల్ట్ ఇంటర్ ఓకే 6th 8th క్లాస్ అంటే చలో వస్తుంది. 9th మంచిగా ఉంది, మరి 10th ఇట్లా ఉంటుందా? ఎక్స్ట్రా క్లాసులు తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నోళ్ళే రాకపోతే ఇట్లా దసరా ఏడెక్కాడైందమ్మా పెద్ద డేట్ ఆఫ్ దసరా సెకండ్ మ్యాక్సిమం బతుకమ్మ 4th నాడు అయిపోయింది. వాట్ ఈస్ స్టూడెంట్స్ మన రీఓపెన్ ఎప్పుడైపోయింది? మరి 5th 6th ఇంతకంటే లేట్ ఉంటుందా? డేట్ ఎంత మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? అన్ని రోజులు అబ్సెంట్ ఉన్నాక వాళ్ళు ఏం చదువుతారు? మాట్లాడకి ఇష్టం చాలాసార్లు వచ్చి చాలాసార్లు వచ్చి లేట్ అవుతుంది మళ్ళీ పిల్లలు మన వాటర్ బాటిల్ నుంచి మీరు మీ క్లాస్
ఈ సంవత్సరానికి గ్రామాలు ఒకసారి అమ్మాయిలంతా పరిసర జగిత్యాల పట్టణంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయం ఈరోజు మధ్యాహ్నం పిల్లల లంచ్ అవర్లో రావడం జరిగింది. వచ్చిన సందర్భంలో పిల్లలందరూ కూడా భోజనం చేస్తూ పరిశుభ్రమైన వాతావరణం ఉండడం సంతోషంగా అనిపించింది. ఈ 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే అమ్మాయిలు 265 మంది అడ్మిషన్స్ ఉంటే ఈరోజు 210 మంది అమ్మాయిలు హాజరయ్యారు. అదే సందర్భంలో ప్రిన్సిపాల్ గారు స్టాఫ్ తోటి కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ అటెండెన్స్ ఇంకా కూడా పెరగాలి. ఎందుకంటే ఇంత 10th క్లాస్ పిల్లలు 25 మందికి 17 మంది వచ్చినారు, మళ్ళీ తర్వాత ఒక 2 అన్నారు. అయినా కానీ ఇంకా 6 యాబ్సెంట్ ఉన్నారు. సో 25 మందికి యాబ్సెంట్ ఉండడం అనేది, అంతమంది 8 మంది యాబ్సెంట్ ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే 10th అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇంటర్ కూడా 37కి 26 మంది ఉన్నారు, దాదాపు 11 మంది యాబ్సెంట్ ఉన్నారు. ఈ విషయంలో ప్రత్యేకమైన దృష్టి పెట్టి పిల్లలతోటి పిల్లల తల్లిదండ్రులతో కూడా మాట్లాడమని చెప్పి సూచించడం జరిగింది. రెండవది, పిల్లల ఆరోగ్యం పట్ల గతంలో కూడా ఒకసారి పిల్లల ఆరోగ్యం విషయంలో కొంత ఇబ్బందికరమైన విషయాన్ని నా దృష్టిలో ఉండే. ఆ విషయంలో మన ఆర్బిఎస్కే వారు హెల్త్ చెకప్స్ ఏ రకంగా వస్తుందో చెప్పి ఆ రిజిస్టర్లు అవన్నీ కూడా చూస్తాం. ఒకసారి చెకప్ చేసినట్టు కనబడ్డది. అది నిరంతరం రెగ్యులర్ చెకప్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రిన్సిపాల్కి చెప్పి నేను అదే విషయాన్ని భీమడిచో గారితో కూడా మాట్లాడతాం. కాబట్టి అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ డ్రైనేజ్ సమస్య ఉందని చెప్పి నా దృష్టికి తీసుకొచ్చింది. ఆల్రెడీ డ్రైనేజ్ మున్సిపల్ నిధుల నుంచి మంజూరు చేయబడ్డది. కొంత కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కావచ్చు, లేదా డ్రైనేజ్ వివిధ కారణాల వల్ల కట్టకపోయారు. ఇప్పుడే అధికారులతో మాట్లాడినా అతి త్వరలోనే డ్రైనేజ్ పని పూర్తి అవుతుంది. రెండవది, మంచినీళ్ళు మిషన్ భగీరథ ద్వారా వస్తున్నాయి నీరు, కానీ బోర్ కూడా కావాలని అడిగారు. గతంలో కూడా ఇక్కడ బోర్ వేయించడం ఫెయిల్ అయిందే. పక్కనే గీతా విద్యాలయంలో ఉన్న బోర్ వాటర్ టెంపరీగా వాడుకుంటా ఉన్నారు. మళ్ళీ ఒకటి కూడా ప్రయత్నం చేయమన్నారు. అది కూడా చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా బిల్డింగ్ కూడా కంప్లీట్ అయ్యి ఈ మధ్య కాలంలోనే కస్తూర్బా గాంధీ స్కూల్, ఈ కాలేజ్కు స్కూల్ అండ్ కాలేజ్ 6th నుంచి స్కూల్ వరకు ఉండే, అట్లే ఇంటర్మీడియట్ కాలేజ్ వరకు ఉన్న స్కూల్ మంచిగా అందంగా కలర్లు అన్నీ వేసి కూడా చాలా చక్కగా కనబడ్డారు. ఇదంతా కూడా ఇంత నీట్నెస్ నిరంతరం మెయింటైన్ చేయాలని చెప్పి కూడా నేను సూచన చేస్తూ, ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం పట్ల, అదేవిధంగా వారి అటెండెన్స్ పట్ల కూడా దృష్టి పెట్టాలని ప్రిన్సిపల్ గారిని కోరుతున్నా. దాంతో పాటుగా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా బాగా ఏర్పాటు కూడా తెలియజేస్తూ, వచ్చిన సందర్భంలో మాకు స్వాగతించిన స్టాఫ్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. పిల్లలందరికీ మై బెస్ట్ విషెస్ టు ఆల్ ద చిల్డ్రన్.